నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు విజయవాడలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్. గుజరాత్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి, గౌతమ్ అదానీ వెల్లడి. గాంధీనగర్లో అతిపెద్ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రారంభించిన ప్రధాని మోదీ. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్పై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ధ్వజమెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే 5 ఏళ్లలో గుజరాత్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన నేతలు కూడా ఈ ఈవెంట్కు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2047 నాటికి మనది అభివృద్ధి దేశంగా మారుతుందని ఆయన తెలిపారు. ప్రపంచ పటంపై భారత్ను శక్తివంతమైన దేశంగా నిలిపారని, grand ambition, massive scale, meticulous governance, and a flawless executions. It ignited a nationwide movement as all our states march forward, competing and cooperating to fundamentally remodel India's industrial landscape. The statistics of the past decade are remarkable. Since 2014, India's GDP has grown by 185% and per capita income by a stunning 165%. This achievement is unparalleled, especially considering this decade's geopolitical conflicts and a pandemic challenges. Honorable Prime Minister, your achievements on the international stage are equally remarkable. You have taken us from a country seeking a voice on a global platforms to a nation that now creates the global platforms. The Solar Alliance platform, an initiative you conceptualized, and your leadership at the G20 platform set a benchmark for a more inclusive world order. Adding the Global South to the G20 is a defining moment in our modern history. Honorable Prime Minister, you don't just predict the future, you shape it. You have reoriented India to become the world's fastest growing nation and position her as the global social champion driven by the two philosophies of Vasudhaiva Kutumbakam and a Vishwaguru. And the best is yet to come. With your foresight in harnessing India's youth to build a Viksit Bharat and make India a fully developed nation by 2047, you have ensured that the India of today is poised to shape the global future of tomorrow. Today, I commit to further investments. We are constructing the world's largest green energy park in Khavda district, Kutch, generating 30 gigawatt of our renewable energy over 725 square kilometers. Even visible is from space. We are expanding the green supply chain for an Atmanirbhar Bharat and creating the largest integrated renewable energy ecosystems. This includes solar panels, wind turbines, hydrogen electrolyzers, green ammonia, PVC, and expansion in copper and cement projects. Over the next 5 years,
The Adani Group will invest. గోవాలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఉన్న మైండ్ఫుల్ ఏఏ ల్యాబ్స్ స్టార్టప్ కంపెనీ సీఈఓ బెంగళూరు సీఈఓ సూచన సేద్ తన 4 ఏళ్ల కుమారుణ్ణి అతి కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలుడి తండ్రి వెంకట్రామన్ బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక రాజాజీనగర్లోని హరీష్ చంద్రఘాట్ లో అంత్యక్రియలు పూర్తి చేశారు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సీఈఓ 4 ఏళ్ల కుమారుణ్ణి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని బ్యాగ్లో కుక్కి టాక్సీలో గోవా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు ప్రయాణించింది. ఈ దారుణ ఘటన సోమవారం చోటు చేసుకుందని గోవా పోలీసులు మంగళవారం వెల్లడించారు. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 39 ఏండ్ల నిందితురాలు సుచనా సేతును కర్ణాటకలోని చిత్రదుర్గలో సోమవారం రాత్రి అరెస్టు చేశారు. భర్త వెంకట్రామన్తో సుచనా సేత్ కొన్నేండ్లుగా దూరంగా ఉంటుంది. వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. భర్తతో విభేదాల కారణంగానే సుచనా సేత్ కుమారుణ్ణి చంపి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అసలు కారణం దర్యాప్తు తర్వాత వెల్లడవుతుందని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రోజు గాంధీనగర్ లో VGGS 2024 సందర్భంగా దేశంలోనే అతిపెద్ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024ను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా గ్లోబల్ ట్రేడ్ షో ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శనను స్విచ్ ఆన్ చేసి ఫలకాన్ని ఆవిష్కరించారు. మొజాంబిక్ కు చెందిన మిస్టర్ ఫిలిప్ జాసింటో న్యూసీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ట్రైమోర్ లేస్ట్ అధ్యక్షులు డాక్టర్ జోస్ రామోస్ హోర్టా మరియు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్తో సహా ప్రముఖ వక్తలు కార్యక్రమానికి హాస్ట్ అయ్యారు. వేడుకలో భాగంగా గౌరవనీయులైన ప్రముఖుల సమక్షంలో ది సమ్మిట్ ఆఫ్ సక్సెస్ టువర్డ్స్ రియలైజేషన్ ఆఫ్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఆఫ్ గుజరాత్ అనే ఈ కాపీ టేబుల్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిచయం చేశారు. फ्रेंड्स, भारत के 1.4 बिलियन लोगों की प्रायोरिटीज और एस्पिरेशंस, ह्यूमन सेंट्रिक डेवलपमेंट पर उनकी आस्था, इंक्लूसिविटी और इक्वलिटी का हमारा कमिटमेंट, विश्व समृद्धि और विश्व के विकास का बहुत बड़ा आधार है. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा. दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे, मेरी गारंटी है कि हो जाएगा. एक ऐसे समय में जब विश्व अनेक अनिश्चितताओं से घिरा हुआ है, तब भारत दुनिया में विश्व की एक नई किरण बनकर के उभरा है. भारत की प्राथमिकताएं बिल्कुल स्पष्ट है. आज भारत की प्राथमिकता है सस्टेनेबल इंडस्ट्री, इंफ्रास्ट्रक्चर एंड मैन्युफैक्चरिंग. आज भारत की प्राथमिकता है न्यू एज स्किल्स, फ्यूचरिस्टिक टेक्नोलॉजी, AI एंड इनोवेशन. आज भारत की प्राथमिकता है ग्रीन हाइड्रोजन, रिन्यूएबल एनर्जी, सेमीकंडक्टर्स, इसका पूरा इकोसिस्टम. इसकी एक झलक हम वाइब्रेंट गुजरात ग्लोबल ट्रेड शो में भी देख सकते हैं. और मेरा तो आग्रह है कि ट्रेड शो जरूर देखें. गुजरात के भी स्कूल कॉलेज के विद्यार्थी जरूर जाएं. कल दिन में मैंने हिज एक्सेलेंसी न्यूसी और हिज एक्सेलेंसी रामोस होर्ता जी के साथ इस ट्रेड शो में काफी समय गुजारा है. इस ट्रेड शो में
कंपनियों ने वर्ल्ड क्लास स्टेट ऑफ द आर्ट टेक्नोलॉजी से बने प्रोडक्ट्स का निदर्शन किया है। ई मोबिलिटी, स्टार्टअप्स, ब्लू इकोनॉमी, ग्रीन एनर्जी और स्मार्ट इंफ्रास्ट्रक्चर जैसे ट्रेड शो में एक प्रकार से छाए हुए हैं। ये जितने भी सेक्टर्स हैं, इनमें इन्वेस्टमेंट के लिए आपके पास लगातार नए अवसर बन रहे हैं। గత 20 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మాకు న్యాయం చేయాలని అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు. జగన్కు వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని మండిపడ్డారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికుల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. గత 20 రోజులుగా మాకు న్యాయం చేయాలి, మా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది, తెలంగాణ ప్రభుత్వంతో సరిసమానంగా మీరు జీతం ఇస్తారని హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడుతున్నటువంటి అంగన్వాడీలపై ఈ రోజున మంత్రులతో సహా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వారిని బెదిరిస్తూ మిమ్మల్ని రద్దు చేస్తాం, మీ ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తూ ఈ రోజున ఏకంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు వారిపై. ఇది చాలా దుర్మార్గం. జనసేన పార్టీ తరఫున ఈ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఆయాలు కానివ్వండి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వారు, పేద విద్యార్థులు చదువు చెప్తూ మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క విద్యార్థికి ₹1 భోజనం పెట్టేటువంటి మహాతల్లులు వారు. వారిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఆడవారి ఉసురు తగులుద్ది. మీరు ఎక్కడ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ యొక్క పాలనలో ప్రతి మనం ఏ జన్మలో ఏం పాపం చేశామో మనకి ఇలాంటి సీఎం దొరికాడు. నోరు తెరిస్తే అక్కమ్మలు చెల్లెమ్మలు అంటాడు. వాళ్ళందరినీ రోడ్డుకు పడేశాడు. దానికి తోడుగా వీళ్ళు మన ఆశా వర్కర్లని, పారిశుద్ధ్య కార్మికుల్ని, అంగన్వాడీలని, వాళ్ళకి తోడుగా 104, 108 వాళ్ళని, LIC వాళ్ళని అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. సొంత చెల్లెల్ని తల్లినే దూరం చేశాడు. అభివృద్ధి చేశాడంటున్నాడు. ఏం అభివృద్ధి చేశాడు? గంజాయి పారిస్తున్నాడు, మద్యం పారిస్తున్నాడు, గుట్కా పారిస్తున్నాడు. పాదయాత్రలో మితి మీద వాగ్దానాలు చేశాడు. మీరు చేసే పని ఎవరు చేయలేరు, మీకు ఎంత ఇచ్చినా తక్కువే, తెలంగాణ కన్నా మీకు ఎక్కువ జీతాలు ఇస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు ఒక్కసారి పెంచాడు. వాళ్ళు ఈరోజు మీ ప్రభుత్వం. మీడియా సోదరులందరికీ నమస్కారం. గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వాళ్ళకి న్యాయమైనటువంటి కోరికలు తీర్చమని చెప్పేసి, ఆ న్యాయమైన కోరికలు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట, ఎందుకంటే ఈయనకు ఒక ట్యాగ్ ఉంది కదా, మాట తప్ప మడం తప్పమని, ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కోరికలు తీర్చకపోతే వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేయడం మొదలుపెట్టారు. పూర్తిగా విధులకు గైర్హాజరవుతూ దీక్షలు చేస్తూ కూర్చుంటే చర్చలు జరిపి వాళ్ళ కోరికలు తీర్చవలసినటువంటి ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే రుటమారుతామా, ఏ ఎంపీకి ఎక్కడ సీట్ ఇవ్వాలన్నా, నా దగ్గర ఉండేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు, ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా వదిలేసేసి ఆయన ప్యాలెస్లో కూర్చుని ఆ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల సీట్లలోనే నిమగ్నమైపోయాడు. ఇవి రోజు రోజుకి కూడా వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీద కూర్చుంటే కొంతకాలం ప్రయత్నం చేశాడేదో అంగన్వాడీ తాళాలు పగలగొట్టి, ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడం, గవర్నమెంట్
పలు బిల్డింగ్కి. ఏపీ యువతను ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బలవన్మరణాలకు కారకులైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన చీటింగ్, క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కోరారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని, మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని, జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని, ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని, ముఖ్యమంత్రి 5 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ నిరుద్యోగ యువతకు చేసిన మోసం చేశారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జనవరి 1 కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను, జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను, అలాగే పోలీస్ శాఖలో 6,700 పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు గడుస్తున్నా ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒకటి ఫేక్ డూపు ఒకే ఒక జాబ్ క్యాలెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువతను నిరుద్యోగ లోకాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల, జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటం వల్ల, మెగా డిఎస్సీలు ఇవ్వకపోవటం వల్ల ఎంతో మంది యువత ఈ గడిచిన 4 ఏళ్ల కాలంలో 21,500 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గారే వెల్లడించిన పరిస్థితి చూడండి. అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం, యువతను మోసం ఇచ్చిన హామీలు మోసం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారిపైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం కావడం జరిగింది. అట్లాగే ఈ 21,575 యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా. అట్లాగే నేను ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2,40,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కాముగా చిత్రీకరించి ఉట్టాహుట్న కేసు పెట్టి సిట్ ఆఫీస్ ద్వారా జైలు పాలు చేసిన ఈ ఏపీ సిఐడి మరి ఈ రోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి పాద యశో నాయక్ నేడు దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి శ్రీ పాద యశో నాయక్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ నేడు విజయవాడలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గన్నవరం విమానాశ్రయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ విజయవాడని సందర్శించిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాల నడుమ ఠాకూర్కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి విజయవాడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కారణంగా రోడ్డును పడ్డాం. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినా ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు. సీఎం జగన్ సానుకూలంగా ఉన్న బొత్స అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరైతే మాకు సానుకూలంగా ఉంటారో వచ్చే ఎన్నికల్లో వారికే మా మద్దతు ఉంటుందని తెలియజేశారు.
చేతులు అన్నీ సార్ అట్లా పేపర్ చూపించాలి సార్ వాళ్ళకు. సార్ నా పేరు భైరవకొండ శ్రీనివాసరావు, మన నెల్లూరు జిల్లా సార్. 1998లో డిఎస్సీలో క్వాలిఫైడ్ అయి ఉన్నాం సార్. దాదాపు 6,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపింది సార్. మాకు అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు సార్. మేమందరం కూడా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తున్నాము. వెంటనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారని మేము ఆ ప్రైవేటు సంస్థలు మమ్మల్ని తొలగించారు సార్. అప్పటి నుంచి 2 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు ఏ ప్రైవేటు సంస్థలు మమ్మల్ని తీసుకోలేదు సార్. అయితే ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగింది సార్. మేము ఒక రోస్టర్ పద్ధతి కూడా ఆర్డర్ మెరిట్ లో పోస్ట్ ఇచ్చారు సార్. ఇచ్చేసరికి కేవలం ఒక 8 జిల్లాలు మిగిలిపోయినాం సార్. ఆ 8 జిల్లాలు కూడా నేను జగన్మోహన్ రెడ్డి సార్ గారి జిల్లా అయినటువంటి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో మిగిలిపోయినాం సార్. మరలా కూడా ఈ కల్పలతోటి మేడం గారి గవర్నీలో మన వరాలిచ్చే దేవత కల్పలతో మేడం గారిని కలిస్తే మేడం గారు లెటర్ పెట్టడం జరిగింది సార్. ఆ లెటర్ కూడా మేడం గారు నేరుగా సీఎం ఓఎస్సీ సార్ కూడా పెట్టడం జరిగింది సార్, కల్పలతోటి మేడం గారు. ఈ లెటర్ ద్వారా మళ్ళా సీఎం దగ్గర ఉన్న ఓఎస్సీ మేడం ఆమె కూడా పెట్టడం జరిగింది సార్. ఎట్టకేలకు మా ఫైల్ మళ్ళీ రన్నింగ్ అయింది సార్. అంటే మాకు అన్యాయం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మిగిలి ఉన్నాము. మాకందరికి న్యాయం చేయమంటే మేడం గారు లెటర్ పెట్టడం ద్వారా సీఎం గారి దగ్గర ఓఎస్సీ పూర్వం మలకొండ లెటర్ పెట్టారు సార్. ఆ ఫైల్ సర్క్యులేటెడ్ అయి 22/18/485 నెంబర్ గల ఫైల్ దాదాపు 2,000 మందికి ఆ ఫైల్ సర్క్యులేటెడ్ అయింది సార్. అది బొత్స సత్యనారాయణ గారి దగ్గర ఆగిపోయింది సార్. ఆయన 2 నెలలు ఉంచుకున్నారు సార్ ఆ ఫైల్. మేము వెళ్తే మీకు ఉద్యోగాలు ఇచ్చాం, మీకేం ఉద్యోగాలు ఇవ్వాలా అని మమ్మల్ని ఎంతో మాట్లాడారు సార్. మేము ఎంతో దూరం నుంచి వచ్చినాం సార్. లేదయ్యా మా ఫైల్ అలాంటి నెంబర్ ఉంది, ఇంతమంది ఉంటాము, సీఎం గారు ఆర్డర్ ఇవ్వమన్నాడు, మేడం గారు లెటర్ పెట్టారు, ఓఎస్సీ పెట్టారు, మా ఫైల్ అధికారుల చుట్టూ తిరిగింది, మాకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు సార్ కూడా గట్టిగా అడిగినాం సార్. సార్ని అడుగుతాడు మమ్మల్ని సస్యనారు అన్నారు సార్. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ సార్ అన్న విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ జిల్లాలు ఎవరు కొరవ లేకుండా అందరికి ఇచ్చింది సార్. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్న ఆ ఏరియాలో రాయలసీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది సార్. అందరూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, వికలాంగులకు ఒక్కరికి రాలేదు సార్. ఓసీ మహిళలు, ఓసీలకు కూడా రాలేదు సార్. ఇది తీవ్ర అన్యాయం అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చాలా సార్లు చాలా కార్యక్రమాలు చేసినాం, కానీ మమ్మల్ని నిర్లక్ష్యంగా కేవలం ఇది విద్యాశాఖ మంత్రి వారు బొత్స సత్యనారాయణ చేస్తున్నారు సార్. ఇదంతా ఫైల్ కదలడమే లేదు సార్. ఆయన దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఫైల్ నడిపితే 2 నెలలు ఉంచుకున్నారు సార్. మరలా ఇప్పుడు 20 రోజులు ఉంది సార్. మేము ఇటీవల వెళ్ళినాం సార్, కాళ్ళ పైన కూడా పన్నాం సార్. ఏమిరా అన్నాడు సార్. ఈ విధంగా ఫైల్ వచ్చింది, మీ దగ్గర ఉంది, మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీకేం ఇచ్చేది అయిపోయింది అన్నట్టు సార్. మాకు చాలా బాధగా ఉంది సార్. అలాంటప్పుడు ఈ ఫైల్ ఎందుకు జరగాలి సార్? ఈ ఫైల్ పోనీ మాలకొండ చూడండి సార్, బొత్స సత్యనారాయణ స్టేటస్ చూడండి సార్ ఒకసారి, ఎంతమంది ఆఫీసర్ల నుంచి తిరిగిందో. అలాంటప్పుడు మాకు ఇవ్వడం ఈ ఫైల్ ఎందుకు నడవాలి సార్? సర్టిఫికేట్ జరిగి ప్రవీణ్ ప్రకాష్ సార్ని కలిస్తే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ని బొత్స సత్యనారాయణ చేయాల. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్ పై పోరాడాల్సిన సమయం వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని, గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవాళ్లమని చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు అయ్యాడు, అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు, అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు, ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు, భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే
ఇంకా బానిసలమే మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రజక ఎస్సీ సాధనకి ఈ నెల 21న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బెజవాడ కనకదుర్గమ్మ వరకు పాదయాత్ర చేస్తున్నామని అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు తెలిపారు. పార్టీలకు అతీతంగా రజకులు అందరూ ఒకే తాటిపై నడిపించాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన వివరించారు. కావున రజక సోదరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. పాదాల నుంచి కనకదుర్గమ్మ వారి వరకు పాదయాత్ర 21వ తారీఖు మొదలవుతుంది. మరి దాడులు, అత్యాచారాలు, మానభంగాలు ఇలాంటి విషయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఎక్కడ జరిగిన ప్రతి ఒక్క నిమిషంలోనే నాగమల్లేశ్వర అక్కడికి వాలి అక్కడ రజకులకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలని దృష్టిలో పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా నోట్ల గుండి మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఏకైక లక్ష్యంతో మరి ఈ రోజు పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఆయన పాదయాత్రకి వ్యక్తిగతంగా ఆల్ పార్టీస్ లో ఉన్న రజకులు పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ పాదయాత్ర విజయవంతమయ్యి మరి అక్కడ వెంకన్న స్వామి గాని ఇక్కడ అమ్మవారు గాని మా యందు దయించి ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు అన్నట్టు 1 నేషన్ 1 క్యాస్ట్ 1 రిజర్వేషన్ అన్నట్టు మరి రజకులు ఈ రోజు రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. 3 కేంద్ర ప్రాంత పాలితాలలో ఎస్సీలుగా ఉన్నారు. కానీ 11 రాష్ట్రాల్లో మాత్రం బీసీలుగా ఉన్నారు. మరి మోడీ గారు చెప్పినట్టుగా 1 నేషన్ 1 రిజర్వేషన్ 1 క్యాస్ట్ అనే విధంగా ఆ విధంగా మమ్మల్ని ఎస్సీ జాబితాలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవుట్సోర్సింగ్ కార్మికులను కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెకు అనుగుణంగా గత నెల 26వ తారీఖునే రాబోయేటటువంటి కాలంలో తమ న్యాయమైనటువంటి సమస్యలని పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని చెప్పి రాష్ట్ర మంత్రివర్గానికి నోటీసులు ఇచ్చారు. సమ్మె అనేక రోజులుగా సమ్మె సాగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా స్పందించకపోవటం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని చెప్పి. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పినటువంటి దానికి అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ చెప్పిందే అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. చెప్పిన దాన్ని అమలు చేయమని దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్పందించినటువంటి ఫలితంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన సమయంలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు లీలాకృష్ణ మండపేట జనసేన ఇన్ఛార్జ్. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎందుకు పిలిచారంటూ కామెంట్స్ చేశారు. గత 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నా మాకు గుర్తింపు ఉంది. దొంగ గుమస్తా, ఇసుక, మట్టి అనేక అక్రమాలకు పాల్పడే వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయటం సిగ్గుచేటని అన్నారు. బ్లూ మీడియాలో దొంగ సాక్షిలో అసత్య ప్రచారం చేయటం దారుణం. పవన్ కళ్యాణ్ ఓటు ఇక్కడే ఉంది, ఇది మీరు గమనించాలని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ మమ్మల్ని గుర్తించి గాజు గ్లాస్ ఇచ్చింది. బాబు విజయసాయిరెడ్డి, నువ్వు ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు నీ పార్టీకి ప్రెసిడెంట్ లేనటువంటి పార్టీ. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేసింది. వేరే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళ పార్టీని వేరే వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టీలో అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తులలో అటువంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల కమిషన్ శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు అధ్యక్షుడు కాదు, తీసి అవతల పాడేసింది. అటువంటి ముందు నీ పార్టీకి అధ్యక్షుని పెట్టుకుని తర్వాత నువ్వు మాట్లాడు. విజయసాయిరెడ్డి, రాబోయే రోజుల్లో నిన్ను తప్పకుండా ఎక్కడ పెట్టాలో మా నాయకుడు అక్కడ పెట్టబోతా ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పంపించడం కోసం వాస్తవాలన్నీ కూడా మా నాయకుడు ఏంటో వాళ్ళేంటో వాస్తవాలన్నీ కూడా ప్రజలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుజరాత్లో 2 లక్షల కోట్లు పెట్టుబడి, గౌతమ్ అదానీ వెల్లడి. గాంధీనగర్లో అతిపెద్ద వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ప్రారంభించిన ప్రధాని మోదీ. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్పై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.
ధ్వజమెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నేడు విజయవాడలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.